జై గురుదత్త. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి మాట ఛానల్కి స్వాగతం. నా పెళ్ళైన తర్వాత నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. నా భర్త, అత్తమామలు, పిల్లలు, మరుదులు, ఆడపడుచులు అందరితో చాలా సంతోషంగా పిల్లలు చదివించుకుంటూ హ్యాపీగా నేను చక్కగా కాపురం చేస్తూ అందరు చాలా సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ చాలా హ్యాపీగా ఉన్నాను. అది అందరికీ కనిపించే భావాన్ని. కానీ అసలు భావాన్ని లోపల ఇంకొకటి ఉంది. తను ఎప్పుడు మదన పడుతూనే ఉండేది, మానసికంగా వేదన పడుతూనే ఉండేది. అది ఎందుకంటే మా అమ్మ నాన్న గుర్తొస్తే నాకు మనశ్శాంతి ఉండేది కాదు. ఎందుకంటే మేమిద్దరం అమ్మాయిలమే. మా పెళ్ళిళ్ళు చేశారు, పంపించేశారు. కానీ వాళ్ళకి ఎలాంటి ఆధారము లేదు, ఎలాంటి ఆదాయము లేదు. వాళ్ళు కష్టపడలేరు కూడా. అది గుర్తొస్తే నాకు చాలా బాధేసేది. నేను ప్రశాంతంగా ఉండలేకపోయేదాన్ని. ఈ విషయాన్ని మా వారికి నేను ఎలా చెప్పగలుగుతాను? నేనే ఒక డిపెండెంట్‌ని. మళ్ళీ నాకు తోడు వాళ్ళిద్దరు డిపెండెంట్సా? ముగ్గురుని కలిసి నా భర్త పోషించాలా? నేను మానసికంగా చాలా బాధపడతా ఉండేదాన్ని. నా భర్తకి ఎలా చెప్పాలా? ఎలా చెప్పాలా అని. నా మనసు ఎలా ఉండేది అంటే, సముద్రంలో అలలు ఒకదాని తర్వాత ఒకటి కెరటాలు స్పీడ్‌గా వస్తా ఉంటాయే, అలాగే నా ఆలోచనలు ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎలా, ఎలా, ఎలా అని వస్తానే ఉండేయి. దానికి నేను ఎన్నో రకాలుగా ఆలోచించుకొని నా భర్త ద్వారా నేను సొల్యూషన్ తీసుకున్నాను. జయ గురుదత్త. ఇలాంటి అనుభవాలు మీకున్నయ్యా? మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి ప్లీజ్.